ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎరెక్షన్ అంటే లేపడం. ఇప్పుడు మీరు ఎక్కడైనా బోర్డ్స్ చూడొచ్చు, కన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎరెక్షన్ వర్క్ ఈజ్ ఆన్ అని. ఇట్లా ఎలక్ట్రికల్ పోల్స్ని మనం ఎరెక్ట్ చేస్తాం, పైకి లేవట్టి పెడతాం. అంతకుముందు భూమి మీద పడి లారీలో తీసుకొచ్చి భూమి మీద పడేసిపోతాడు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని ఎరెక్ట్ చేస్తారు. సో ఎరెక్షన్ అంటే లేచి స్తంభంలాగా ఇలా నిల్చొని ఉండడం. దీన్నే అంగస్తంభన సమస్యలు అని కూడా తెలుగులో అంటారు. శృంగారంలో పాల్గొనే వాళ్లకు 3 కంపల్సరీ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఒకటేమో గట్టిపడాలి, 2 అమ్మాయి లోపలికి వెళ్ళాలి, లోపల ఒక 5 నిమిషాలైనా ఉండాలి. ఈ 3 ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్ లేకపోయినా అది సమస్య. ఈ అంగస్తంభన సమస్యలు రావడానికి కారణం మళ్ళీ లైఫ్ స్టైల్లో ఏమిటి అంటే హార్డ్ వర్క్ మానిపోయినాం. ఇదివరకు కనీసం పార్టీకి వెళ్ళాలన్నా ఒక 2-3 కిలోమీటర్లు నడిచేవాళ్ళు. ఇప్పుడు అన్నీ బెడ్రూమ్లోనే ఉంటాయి. తర్వాత షాపింగ్ లేదు, మనం సెల్ ఫోన్లో ఆర్డర్ ఇస్తే జొమాటో టమాటోలు ఇంటికే వచ్చేస్తాయి. అలాగే ఏ వస్తువు మనం నీళ్లు పూర్వకాలంలో ప్రతి ఊళ్ళోనూ నీళ్లు ఉండేవి కాదు. చెరువు నుంచో బావి నుంచో నెత్తి మీద బిందె పెట్టుకొని తెచ్చుకునేవాళ్ళు. నేను కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో నెత్తి మీద బిందె పెట్టుకొని తెచ్చేవాడిని. ఇప్పుడు అవసరం లేదు, ట్యాప్ తిప్పగానే నీళ్ళు వస్తాయి. ఇలా లైఫ్ చాలా సుఖవంతం అయిపోయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయింది. ఇక రెండో ప్రాబ్లం ఏమిటంటే షుగర్ వచ్చిన తర్వాత చాలామందికి, నా దగ్గరికి వచ్చే పేషెంట్లో 100కి 90 మందికి షుగర్ ఉంటుంది. ఈ షుగర్ ఉన్న వాళ్లకు అంగస్తంభన సమస్యలు వస్తుంటాయి. మూడోది స్మోక్ చేసేవాళ్లకు. నాలుగోది కోవిడ్ వచ్చిపోయిన తర్వాత అంగస్తంభన సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే అంగస్తంభనకు రావడానికి రక్తం అవసరం. ఇప్పుడు హార్ట్ మంచిగా పనిచేయాలనుకున్నప్పుడు హార్ట్కు రక్త ప్రసారం చక్కగా ఉండాలి. అట్లాగే అంగం పనిచేయాలనుకున్నప్పుడు అంగానికి రక్త ప్రసారం పెరగాలి. ఈ రక్తాన్ని తీసుకుపోయే గొట్టాలు కోవిడ్ వల్ల డ్యామేజ్ అయిపోతాయి. అది తుంటి ఎముకకు ఫీమర్ అంటాం. ఆ ఫిమరల్ హెడ్కు సప్లై చేసేటువంటి రక్తనాళం కనుక డ్యామేజ్ అయితే వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది ఫిమరల్ హెడ్ అంటాం. ఇట్లా ఈ వాస్కులర్ సంబంధమైనటువంటి అన్నీ కూడా కోవిడ్ వచ్చిపోయిన తర్వాత మనందరికీ సఫరింగ్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు 50-60 ఏళ్ళు వస్తే కానీ మనం హార్ట్ అటాక్ పేరు వినేవాళ్ళం కాదు. ఇప్పుడు మిత్రుడి పెళ్ళిలో వీడు డ్యాన్స్ చేస్తూ 20-25 ఏళ్ళ వాడు చనిపోతున్నాడు. దీనికి కారణం ఏంటి అంటే కోవిడ్ వచ్చిపోయిన తర్వాత ఈ రక్తనాళాల డ్యామేజ్ అనేది ఎక్కువైపోయింది. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కు మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి. PDE5 ఇన్హిబిటర్స్ అనే మందులు ఉన్నాయి. దాంట్లో వర్డనాఫిల్, సిల్డనాఫిల్, అవనాఫిల్, ఇట్లాంటి టడలాఫిల్, ఇట్లాంటి 4 రకాలైనటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్స్ ఎవరికైతే పనిచేయవో లేదా ఎవరికైతే ట్యాబ్లెట్స్ వేసుకుంటే విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్, తలనొప్పి రావడము, బ్యాక్ ఏక్ రావడము, పొట్టలో తిప్పడము, కళ్ళు బయర్లు గమ్మడము, విజన్ డిఫికల్టీస్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరికీ కూడా దెర్ ఇస్ ఏ ఆప్షన్. పినల్ ఇంప్లాంట్ సర్జరీ అని ఒక సర్జరీ ఉంది. ఇది సాఫ్ట్గా ఉన్న పినిస్ లోపల మనం పెడితే ఇది హార్డ్ అవుతుంది. ఇది ఎంత హార్డ్గా ఉంటుందంటే 500 గ్రాముల బరువు మోయగలదు. మరి ఎప్పుడు ఇలా ఉంటే ఎంబరాసింగ్గా ఉంటుంది కదా అని మీరు అడగచ్చు. అందుకని దీన్ని ఇట్లా మార్చుకోవచ్చు. ఇది మాల్యబుల్, ఇది వంగుతుంది. మళ్ళీ అవసరం అనుకున్నప్పుడు శృంగారంలో పాల్గొనే టైంలో ఇలా పైకి పెట్టుకోవచ్చు, లేదా ఉట్టప్పుడు కిందికి పెట్టుకోవచ్చు. కనుక ఇది మోస్ట్ యాక్సెప్టెడ్ సర్జరీ. ఇది చాలా మంది యాక్సెప్ట్ చేసేది, ఎందుకంటే ఇది అఫోర్డబుల్ రేట్లో ఉంటుంది. యూజువల్గా మీ అంగం సైజు, మీకున్న వ్యాధులు, మీ శరీరము అన్నీ ఆలోచించి డాక్టర్ గారు మీకు ఏ ఇంప్లాంట్ పెడితే బాగుంటుంది అనేది చెప్తారు. ఇవి ఇంప్లాంట్స్ కూడా ఇన్ఫ్లేటబుల్, మాల్యబుల్ అని 2 రకాలు ఉన్నాయి. ఇన్ఫ్లేటబుల్ ఏమిటి అంటే ఒక రిజర్వాయర్ ఉంటుంది, అందులో సిలికాన్ ఆయిల్ ఉంటుంది. మనం స్విచ్ చేసినప్పుడు ఆ సిలికాన్ ఆయిల్ కిందికి వచ్చి దీన్ని గట్టిపరుస్తూ ఉంటుంది. రెండోది ఈ మాల్యబుల్ ఏమిటంటే ఇది ఒక రాడ్. సో దీనికి కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది, అఫోర్డబుల్. ఇందులో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఇది ప్రొమిడాన్ అనే జర్మన్ కంపెనీ, ఇది కాకుండా అమెరికన్ కంపెనీ, స్విట్జర్లాండ్ కంపెనీ, ఇట్లా రకరకాలు ఉన్నాయి. సో మీరు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏ ఇంప్లాంట్ సూట్ అవుతుంది, ఎంత లవది పెట్టాలి, ఎంత పొడవు వస్తుంది, ఎంత గర్తు పెరుగుతుంది, ఇవన్నీ కూడా మేము డిస్కస్ చేసి మీకు కన్విన్స్ అయిన తర్వాతనే విల్ టేకప్ ఫర్ సర్జరీ. కనుక హడావిడిపడి సర్జరీ చేసుకోవక్కర్లేదు. సొసైటీలో చాలామంది ఏంటంటే సర్జరీ అవసరం లేదు, మీరు షాక్ వేవ్ పెడతాం తగ్గిపోతుంది అంటారు. ఇంతవరకు షాక్ వేవ్ అన్నీ కూడా రీసెర్చ్లోనే ఉన్నాయి, గ్యారంటీ లేదు. అట్లాగే పీ-షాట్ అని ఒక రకమైన ఇంజక్షన్ ఇస్తారు. మీ రక్తమే తీసుకొని దాన్ని శుభ్రపరిచి దాంట్లో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ను
ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పిఆర్పి అంటారు, దాన్ని ఇంజెక్ట్ చేస్తారు అంగంలోకి. ఇది కూడా ఇంతవరకు ఇంకా రీసెర్చ్ లెవెల్లోనే ఉంది, పెద్దగా ఉపయోగం లేదు. ఇప్పుడు స్టాండర్డ్గా పనిచేసేవి అయితే ట్యాబ్లెట్, లేకుంటే ఈ సర్జరీ. ఇంకొక పద్ధతి కూడా ఉంది, దాన్ని వ్యాక్యూమ్ అంటారు. ఈ వ్యాక్యూమ్ వల్ల చాలామందికి నొప్పిగా ఉంటుంది కనుక వ్యాక్యూమ్ అనేది ప్రాక్టికల్ కాదు. నొప్పి ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ నొప్పి మీదకి వెళ్తుంది కానీ అమ్మాయి మీదకి రాదు. కాకపోతే ఇంజెక్షన్స్ ఉంటాయి, అతను సెల్ఫ్ ఇంజెక్ట్ సంసారం చేయడానికి 10 నిమిషాల ముందు తనే ఇంజెక్ట్ చేసుకొని తను సంసారం చేయాలి. ఆ ఇంజెక్షన్ కూడా అంగంలోకి ఇవ్వాలి, అది కూడా ప్రాక్టికల్ కాదు. సో బెస్ట్ థింగ్ ఇస్ ట్యాబ్లెట్ లేదా ఇంప్లాంట్ సర్జరీ. ఈ రెండిట్లలో ట్యాబ్లెట్స్ పనిచేసినంత వరకు ట్యాబ్లెట్స్ వాడుకోవాలి. ట్యాబ్లెట్స్ ఎప్పుడైతే పనిచేయవో లేదా ఎప్పుడైతే ట్యాబ్లెట్స్ టాలరేట్ చేసే పరిస్థితి ఉండదో అప్పుడు వాళ్ళు సర్జరీకి రావాలి. పని చేయకపోవడం అంటే 3 ఫ్యాక్టర్స్ లేకపోతే పని చేయనట్టు. 1 హార్డ్గా ఉండాలి, 2 లోపలికి వెళ్ళాలి, లోపల 5 నిమిషాలు ఉండాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ ఉంటేనే పని చేసినట్లు. ఇందులో ఏ ఫ్యాక్టర్ ఒకటి తక్కువ ఉన్నా కూడా పని చేయట్లేదని అర్థం.